అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మనసు మాట వినదు సీజన్ 2 37వ భాగం. రచయిత తనూషారెడ్డి గారు. శ్రద్ధ ఏడుస్తూ, నేను నీ జీవితాన్ని నాశనం చేయలేదు, నువ్వే కొవ్వెక్కి చేసుకున్నావని కోపంగా చెప్పి స్టెప్స్ ఎక్కుతూ తన కథకు వెళ్ళిపోతుంది. శ్రద్ధ, అసలేం జరుగుతోందిరా మీ మధ్య? అదేమో ఏడుస్తూ నాదే తప్ప అంటే మీ అబ్బాయిని ఏమీ అనకండి అని అంటుంది. నువ్వేమో నా మనసును విరిచేసిందని అంటావు. ఇద్దరిలో ఎవరి మాటలు నమ్మాలి, ఎవరికి సపోర్ట్ ఇవ్వాలని సీరియస్గా అడుగుతుంది సౌమ్య. మామ్, టైర్డ్ అయ్యాను, మార్నింగ్ మాట్లాడుకుందాం సేమ్ టాపిక్ మీద అని సీరియస్గా చెప్పి మహిత్ కూడా పైకెళ్ళి శ్రద్ధ వైపు కూడా ఇంచు కూడా చూడకుండా షర్ట్ విప్పేసి ఒట్టి ప్యాంట్తోనే బెడ్ మీద బోర్లా పడిపోతాడు. బెడ్కి చివర పడుకున్న శ్రద్ధ అటు తిరిగి మౌనంగా ఏడుస్తూ ఉంటే ఆమె వెక్కిళ్ళు తెలుస్తూ ఉన్న మత్తులోనే పడుకుంటూ పోతాడు మహిత్. ఆరుషి పక్కనే రాత్రంతా పడుకోకుండా ఆమెని అంటిపెట్టుకున్న అర్జున్ నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం లేట్గా లేచిన ఆరుషిని చూసి నుదుటిన కిస్ చేసి హౌ యూ ఫీల్ రైట్ నౌ ప్రేమగా అడుగుతాడు. అని ముభావంగా చెప్పి పిల్లలు ఎక్కడా అని అడుగుతుంది ఆర్షి. డాడ్ సన్లైట్ కోసం గార్డెన్లోకి తీసుకొని వెళ్ళారు, కమ్ నిన్ను వాష్రూమ్లో వదులుతానని అంటాడు అర్జున్. వద్దు, నాకు ఇప్పుడు బాగానే ఉంది, నన్ను చూసుకుంటూ నువ్వు టైర్డ్ అవ్వాల్సిన అవసరం లేదని ఎర్రగా మారిన అర్జున్ కళ్ళని వడిలిపోయిన మొహాన్ని చూస్తూ అంటుంది ఆరుషి. నాకు కాక ఇంకెవరికి అవసరం ఉంటుందని ఆరుషి రెండు చేతులతో బెడ్ మీద నుంచి అమాంతం ఎత్తుకొని వాష్రూమ్లో దింపుతాడు అర్జున్. బెడ్ దగ్గరికే వచ్చి మొబైల్ తీసుకొని ఆ రోజు కూడా ఆఫీస్కి రావట్లేదని చలపతి గారికి ఫోన్ చేసి చెప్తాడు అర్జున్. ఈలోపు ఆరుషి బయటికి వస్తే ఏంటని కళ్ళెగరేస్తాడు అర్జున్. నేను స్నానం చేయాలని ఆరుషి అంటే ఫోన్ కాల్ కట్ చేసి దగ్గరికి వచ్చి హెల్ప్ చేయనా అని కొంటెగా నవ్వుతూ అడుగుతాడు అర్జున్. అక్కర్లేదని ఆరుషి మూతి నల్లగా పెట్టుకొని అంటే నవ్వి హెడ్ బాత్ చేయకు, నేను ఇంకా ఫీవర్ తగ్గలేదు నీకు అని అంటాడు అర్జున్. ఇంకేం మాట్లాడకుండా వార్డ్రోబ్ ఓపెన్ చేసి ఒక మెత్తటి శారీ తీసుకొని వెళ్ళిపోతుంది. చిరాగ్గా నీరసంగా ఉన్న దేహానికి వెచ్చటి నీళ్ళు ఉపశమనం కలిగిస్తుంటే స్నానం చేసి చీర కట్టుకుని బెడ్రూమ్లోకి వచ్చి అర్జున్ని చూస్తుంది. మొబైల్లో మెసేజెస్ చెక్ చేసుకుంటున్న అర్జున్ ఆరుషిని చూడకపోతే డ్రెస్సింగ్ టేబుల్ మీద కూర్చున్న ఆరుషి బొట్టు లేక తేటగా ఉన్న తన మొహాన్ని చూసుకుంటుంటే వెనక నుండి ఆమె భుజాలని చుట్టుకొని హత్తుకుంటాడు అర్జున్. ఏ భావం లేకుండా ఆరుషి చూస్తూ ఉంటే ముందుకు వంగి ప్లేన్ స్టిక్కర్ పెట్టి బొట్టు లేకుండా నీ ఫేస్లో ఏదో మిస్ అయినట్లుగా ఉంటుందని అంటాడు అర్జున్. మెడలో లేని నల్లపూసలకి గొంతు తడుముకొని అర్జున్ వైపు చూస్తుంది. ఏంటన్నట్టుగా అర్జున్ చూస్తే నా నల్లపూసలు ఎక్కడా అని అడుగుతుంది ఆర్షి. ఏమో నాకే తెలుసు, ఉండేది నీ మెడలో నీకే తెలియాలి. అర్జున్ ఓవర్ చేయకు, నువ్వు తప్ప ఇంకెవరు బెడ్రూమ్లో లేరు, నువ్వే జాగ్రత్త చేసుంటావు, ఇటువు అని అంటుంది సీరియస్గా ఆర్షి. నవ్వుతూ చేతులు ఫోల్డ్ చేసుకొని వెనుక నుండి ఒక చేత్తో ఆమె కళ్ళని మూసి ఇంకో చేత్తో మెడలో నల్లపూసల దండలు వేసి పట్టని హుక్కు నోటితో అదుపుతాడు అర్జున్. అతని మీసం ఆమె మెడ వంపుల్లో గిలిగింతలు రేపితే అటు ఇటు కదులుతూ ఇంకా చాలా ఆపని అంటుంది ఆర్షి. ఏం చేశాను నేను అని అమాయకంగా అడుగుతాడు అర్జున్. చురుగ్గా అద్దంలో నుండి అర్జున్ని చూసి డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చున్న ఆరుషి చేతులకి బ్యాంగిల్స్ వేసుకొని హెయిర్ని అల్లుకొని పైకి లేస్తుంది. ఆమెని రెప్ప వేయకుండా చూస్తూ ఉన్న అర్జున్ చూసి ఏంటి అని అన్నట్టుగా కోపంగా అంటుంది ఆరుషి. కోపం పోవాలంటే ఏం చేయాలని థింక్ చేస్తున్నాను అని అంటాడు అర్జున్. నువ్వు ఇలా ఉండటం నాకు ఇష్టం లేదు, ప్లీజ్ తింగరి నవ్వు నవ్వవే అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు అర్జున్. అయినా కూడా ఆరుషి పలక్కుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే కోపంగా చూస్తూ, అయ్యో సార్, తమరు అర్జున్ దేవ్ వర్మ, ది గ్రేట్ బిజినెస్ మ్యాన్, మీకింత పేరు ప్రతిష్టలున్నాయి, అలాంటిది మీరు నాకు సారీ చెప్పడం ఏంటి సార్? మీకు మీ బిజినెస్లే ముఖ్యమని దెప్పుతుంది ఆరుషి. ఆమె రెక్కను పట్టుకొని తన వైపు తిప్పుకొని, నేను చెప్పానా నాకు నీకు మన ఫ్యామిలీ కంటే కూడా బిజినెస్సే ముఖ్యమని అంటాడు అర్జున్. అన్నీ చెప్పాల్సిన అవసరమే లేదే, ఒకప్పుడు వర్క్ కూడా ఎగురుకొట్టి నాతో గంటలు గంటలు టైం స్పెండ్ చేసేవాడివి, పట్టుమని పెళ్ళయి ఒక 10 ఏళ్ళు కూడా కాలేదు, అప్పుడే నేను నీకు బోర్ అయిపోయాను కదా అని అంటూ ఏడవడం మొదలుపెట్టింది ఆరుషి. ఏ అరు, ఏం మాట్లాడుతున్నవి, పిచ్చి కానీ పట్టిందా అని అర్జున్ అసహనంగా అంటాడు. కాదు, పట్టిన పిచ్చి తగ్గిందిలే అని కోపంగా చెప్పి కొడుకుని ఎత్తుకొని ఆరుషి కిందకు వెళ్ళేసరికి ఉమా సోఫాలో కూర్చొని సులోచనతో మాట్లాడుతూ ఉంటుంది. అమ్మ, నువ్వెప్పుడు వచ్చావని ఆరుషి ఆశ్చర్యంగా అంటే, ఇప్పుడే అరు, మార్నింగ్ నుండి నీ మొబైల్కి కాల్ చేశాను, స్విచ్ ఆఫ్ అని వచ్చింది, ఏమైందో ఏమో అని కంగారేసి వదినకు చేశాను, జ్వరం వచ్చిందని చెప్పింది, తెలిసినప్పటి నుంచి నాకు కాళ్ళు చేతులు అసలు ఆడలేదు, అందుకే నిన్ను చూడ్డానికి వచ్చాను. వెనకే కూతుర్ని ఎత్తుకొని వచ్చిన అర్జున్ని చూసి ఎలా ఉన్నారు అర్జున్ బాబు అని ఆప్యాయంగా అడుగుతుంది తను. బాగున్నాను అత్తయ్య, కూర్చోండి అని అర్జున్ అంటే, ముందు నా బంగారాలన్నింటికి ఇవ్వండి అని ఇద్దరిని ఎత్తుకొని మిస్ అయిన ఫీలింగ్ను పోగొట్టుకొని ముద్దుల వర్షం కురిపిస్తుంది ఉమా.
అర్జున్ నవ్వుతుంటే ఆరుషి కాఫీ తేవడానికి కిచెన్ వైపు వెళ్తుంది. అర్జున్ బాబు మీకేం అభ్యంతరం లేకుంటే అరువును కొన్ని రోజులు ఇంటికి తీసుకెళ్ళి పిల్లలకి 5 నెలలు పూర్తయ్యేలోపు ఒడినింపి పంపుతానని అంటుంది ఉమా. ఆరుషి అడుగులు కిచెన్ గుమ్మం ముందే ఆగితే వెనక్కి తిరిగి అర్జున్ నిర్ణయం కోసం చూడకుండా అమ్మా నేను వస్తానని ఒక్క మాటగా చెప్పేసి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. ఇంతకుముందు ఒక్కరోజురా అని బ్రతిమాలిన వచ్చేది కాదు. ఇప్పుడేంటి అడగగానే ఇలా ఒప్పుకుందని ఉమా మనసులో అనుకుంటుంది. అర్జున్ మనసు చివుక్కుమని అంటే లేచి మౌన గార్డెన్ వైపే వెళ్ళిపోతాడు. వీళ్ళ మధ్య ఇంకా మనస్పర్ధలు పోలేదా అని సులోచన అనుకుంటే ఈలోపు ఆరుషి కాఫీ కప్ ఉన్న ట్రేని టేబుల్ మీద ఉంచుతుంది. దూరంగా కొన్ని రోజులుంటే ఇద్దరి మధ్య మనస్పర్ధలు పోతాయని ఆలోచించిన సులోచన సరే వెళ్ళిరావే, వెళ్ళక చాలా రోజులే అయ్యింది కదా, పైగా ఒడి నింపడంకు పుట్టింటి నుండి ఆడపిల్లకు వచ్చే మహాభాగ్యం, కొన్ని రోజులు ఉండి రా అని అంటూ చెప్తారు సులోచన. థ్యాంక్స్ అత్తయ్య అని బట్టలు సర్దుకోవడానికి బెడ్రూమ్కి వెళ్తుంది ఆరుషి. బాల్కనీ నుండి చూసిన ఆరుషికి బాధగా కూర్చున్న అర్జున్ కనిపిస్తే అర్జున్ మూడ్ను చేంజ్ చేయడానికి లియో ట్రై చేస్తున్న దృశ్యం చూసి బాధగా ఆరుషి చూస్తూ కన్నీళ్లు తుడుచుకొని చేసుకొని ఇష్టం లేకపోయినా అర్జున్ మీద కోపంతో గబగబా లగేజ్ ప్యాక్ చేసుకుంటుంటే అర్జున్ మెల్లిగా పైకి బెడ్రూమ్కి వస్తాడు. బ్యాగ్ ఆమెను మార్చి చూసి వెళ్ళకని చెప్పను కానీ నా మీద కోపంతోనే వెళ్తున్నావు కదా అని అర్జున్ అంటాడు. ఏమీ మాట్లాడకుండా బ్యాగ్ తీసుకొని ఆరుషి అర్జున్ని దాటుకొని వెళ్తుంటే ఆమె చేయి పట్టుకొని ఆపేస్తాడు అర్జున్. సమాధానం కావాలి అరు అని అర్జున్ స్థిరంగా అంటే అర్జున్ వైపు చూస్తూ అవును కానీ నీ మీద కోపంతో కాదు, డబ్బు బిజినెస్ ముఖ్యం అనుకునే నీ మైండ్ సెట్ మారాలి అరు. ఎప్పుడైనా నేను తక్కువగా చూసానా? నాకున్న టైంలో నీ క్వాలిటీ టైంని ఇచ్చానే కదే, జస్ట్ ఒక వారం నా ఇగ్నోరెన్స్ని భరించలేకపోయావా? కావాలని చేయలేదని చెప్తున్న నా మాటలు నమ్మవా అని అర్జున్ బాధగా అంటాడు. నో అజ్జు, నువ్వు మారిపోయావు. నీకు ఆఫీస్ నేను ఒకటి కాకపోవచ్చు కానీ నాకు మాత్రం అన్నీ నువ్వే, నా ప్రాణం కూడా నీ తర్వాతే అని చేతిని విదిలించుకొని బ్యాగ్ తీసుకుని గది వరకు వెళ్ళి ఆగి వెనక్కి తిరిగి చూడకుండా మనాలిలో నాకు పంచిన ప్రేమ ఇప్పుడు కావాలి, నాతో ఉన్నప్పుడు ఎప్పుడు ఆఫీస్ విషయాలు తేని నా అజ్జు నాకు కావాలి, నా అజ్జులా మారడానికి వీలైతే ఇంటికి వచ్చి నన్ను తీసుకెళ్ళు, బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది ఆరుషి. అర్జున్ బెడ్ మీద కూర్చొని మెడ మీదకి 2 చేతులు పోనిచ్చి భారంగా నిట్టూరుస్తాడు. మనవడిని సులోచన ఇస్తూ త్వరగా వచ్చేయారు, నిన్ను పిల్లల్ని చూడకుండా మేము ఉండలేమని అంటుంది. ఏం మాట్లాడకుండా కొడుకుని ఎత్తుకుని ఆరుషి వెళ్ళి కారులో కూర్చుంటే ఉమా కూతుర్ని చూసి నేను మాట్లాడతానులే వదినా అని అంటుంది. ఉమా పాపని ఎత్తుకొని వెళ్ళొస్తాను వదినా అని కారులో ఆరుషి పక్కనే కూర్చుంటుంది. మల్లేష్ కార్ స్టార్ట్ చేస్తే కార్ స్లోగా డ్రైవ్ చేస్తూ గంట తర్వాత ఇంటి ముందర ఆపుతాడు. బాబుని ఎత్తుకొని ఆరుషి లోపలికి నడిస్తే వెనకాలే మల్లేష్ లగేజ్ లోపల పెట్టి మేడం ఏదైనా అవసరమైతే కాల్ చేయండి, కార్ ఇక్కడే ఉంటుందని చెప్తాడు మల్లేష్. అవసరం లేదు మల్లేష్ అన్న, మీరు తీసుకొని వెళ్ళిపోండి అని అంటుంది ఆరుషి. అర్జున్ సార్ కోప్పడతారని మల్లేష్ అంటే ఏమీ పర్లేదు మీరు వెళ్ళిపోండి అని లోపలికి వెళ్ళిపోతుంది ఆరుషి. బామ్మ అరు ఎలా ఉన్నావే, ఒంట్లో బాగోలేదని మీ అమ్మ చెప్పింది, ఇప్పుడు బాగుంది కదా నీకు అని ప్రేమగా అడుగుతుంది. బాగుంది బామ్మ. ప్రియా ఎక్కడా అని ఆరుషి అంటే కాలేజ్ నుండి ఇంకా రాలేదని చెప్తుంది బామ్మ. అరు ఒక్క నిమిషం ఇలా రా అని పిల్లలతో కలిపి ఆరుషి కూడా దిష్టి తీస్తుంది బామ్మ. ఎందుకమ్మా ఇప్పుడు ఇవన్నీ అని ఆరుషి అసహనంగా అంటే వీధిలో నువ్వు కారు దిగగానే చూసావా, అందరి చూపులు నీ మీదే, అందుకే దిష్టి ఏది రాకూడదు అని తూ అను అని అంటుంది ఉమా. తూ అని కారులో నిద్రపోయిన కొడుకుని బెడ్ మీద పడుకోబెట్టి పాపని బామ్మకిచ్చి బామ్మ కాస్త తలనొప్పిగా ఉంది కాసేపు పడుకుంటానని చాలా రోజుల తర్వాత తన బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది ఆరుషి. లైట్స్ అన్నీ ఆఫ్ చేసి బెడ్ ఎక్కిన ఆరుషి నిద్రలోకి జారుకుంటుంది. ఈవినింగ్ ప్రియా రాగానే అక్క వచ్చిందని తెలిసి అక్క అని ఆరుషిని చుట్టేస్తుంది. ఎలా ఉన్నావే, మనకేం బిందాస్, కాకపోతే నాకు అర్జున్ బావగారు లాంటి మొగుడు వస్తాడో రాడో అని టెన్షన్తో ఉన్నానక్క అని ప్రియా అంటే ఉమా ప్రియా చెవి వెళ్ళేసి నా కూతురు మనసు సున్నితత్వం కాబట్టి పువ్వుల్లో పెట్టి చూసుకుని కాలు కందకుండా చూసుకుని అల్లుడొచ్చాడు, నువ్వేమో రౌడీ రంగమ్మవు కాబట్టి నీ పొగరదించే అతను మొగుడుగా వస్తాడని అంటుంది ఉమా. ఏమో అమ్మమ్మ ఈ శాపనార్థాలు పెట్టకు తల్లి అని కసరి ఎక్కడ నా బుజ్జి క్యూటీస్ అక్క అని అడుగుతుంది ప్రియా. ఆరుష్ నిద్రపోతున్నాడు. అషిక బామ్మతో ఊళ్ళు పలుకుతుందని అంటుంది ఆరుషి. సరే అని బామ్మ చేతిలో ఉన్న అషిక బుజ్జిని తీసుకొని నా బుజ్జి ఎలా ఉన్నావురా నా బంగారం, నిన్ను పిన్ని బాగా మిస్ అయ్యిందిరా అని పైకి ఎగరేస్తే బుజ్జి పాప కిలకిలా నవ్వుతుంది. ఆరుషి వెళ్ళిన 10 నిమిషాలకే కార్ తీసుకొని సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుని హైదరాబాద్ రోడ్స్ మీద చక్కర్లు కొట్టిన అర్జున్ ఎప్పుడో లేట్ నైట్ ఇంటికి వస్తాడు.
ఏంటి అర్జున్ ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు, ఎక్కడికి వెళ్ళావు నాన్న అని అడుగుతుంది సులోచన. ఏం లేదు మామ్, కాస్త బోరింగ్గా అనిపిస్తే వెళ్ళాను. సరే ఇలా రా అని డైనింగ్ టేబుల్ దగ్గరికి అర్జున్ని లాక్కెళ్ళి కూర్చోబెట్టి డిన్నర్ వడ్డిస్తుంది సులోచన. ఆరుషి తినిపిస్తే తినే అర్జున్ ఏమీ ఆమె లేకపోవడంతో మౌనంగా తల్లి పెట్టిన తినడం స్టార్ట్ చేస్తాడు. తినేంత వరకు మౌనంగా ఉన్న సులోచన హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్తున్న అర్జున్ని చూసి అర్జున్ అని పిలుస్తుంది. స్టెప్స్ ఎక్కుతున్న అర్జున్ ఆగి వెనక్కి తిరిగి చూస్తే నా దగ్గర కూడా అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నావా కన్నా అని అంటుంది సులోచన. అర్జున్ అలాగే తల్లి వైపే చూస్తూ ఉంటే నాకు తెలుసురా, అది లేని ఇంట్లో ఉండలేకే కదా ఇప్పటి వరకు బయట తిరిగి వచ్చావు. అర్జున్ మౌనంగా ఉండిపోతే అరువు లేకపోతే నువ్వు ఉండలేవని నాకు తెలిసి కూడా ఎందుకురా ఈ పంతాలు ఇంక నీకు అని అంటుంది సులోచన. మామ్ నువ్వు కూడానా, దాన్ని వెళ్ళమని నేను చెప్పానా, తప్పు చేశానని సారీ చెప్పినా వినకుండా కోపంగా వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోవడానికి కారణం నువ్వే కదా అర్జున్. ఎంతసేపు మీ మగాళ్ళకి డబ్బు పేరు ప్రతిష్ట మీదున్న ధ్యాస పెళ్ళాం పిల్లల మీద ఉండదు. ఏమైనా అంటే అన్నీ సమకూర్చాం కదా, ఇంకేంటి మీకున్న లోటు అని అంటారని సులోచన ఉంటుంది. మామ్ తన నేను ఎప్పుడు తక్కువ చేశాను. డాడ్ నా కోసం ఎలా కష్టపడి ఆస్తి కంపెనీని ఇచ్చారో నేను కూడా నా పిల్లలకి ఇంత పదింతలు చేసి ఇవ్వాలనుకున్నాను. అది తప్ప కాదు నాన్న, కానీ తనకి నా భర్తతో కలిసి ఉండాలని, ఎప్పుడైనా సరదాగా అలా బయటికి వెళ్ళేసి రావాలని, అందరి భర్తల నా భర్త కూడా ఈరోజు నువ్వు కట్టుకున్న చీర బాగుందనో లేక ఈరోజు బయటికి వెళ్దామనో అంటాడని తన కోరికలు తనకి ఉంటాయి కదా అర్జున్. నీ భార్యను అర్థం చేసుకోవడం వేరు, ప్రేమించడం వేరు కన్నా. చిన్న చిన్న కోరికలు కూడా భర్తలా మనం తీర్చుకుంటే మనం ఫాదర్గా గెలిచినా కూడా హస్బెండ్గా ఓడిపోయినట్లే కన్నా అని అంటారు విశ్వనాథ్ గారు. అప్పుడే అక్కడికి వస్తూ ఆలోచనలో పడిన అర్జున్ని చూసి, రేపు నేను నా కోడల్ని మనవరాల్ని నా మనవడిని చూడ్డానికి నేను అక్కడికి వెళ్తున్నాను. నా తల్లి నా బంగారాలు లేకుండా నేను ఉండలేనని చెప్పి గదిలోకి వెళ్ళిపోతారు విశ్వనాథ్ గారు. అర్జున్ని చూసి వెనకాలే వాటర్ బాటిల్ తీసుకొని సులోచన కూడా వెళ్తుంది. బెడ్రూమ్కి వెళ్ళిన అర్జున్కు బెడ్రూమ్లో ఆరుషి చేసే అల్లరి, పిల్లలు తనని చూసి కొట్టే కేరింతలు ఏవీ లేక నిశ్శబ్దంగా కనిపిస్తూ ఉంటే బెడ్రూమ్లో ఉండలేక బాల్కనీ డోర్ ఓపెన్ చేసి కౌచ్లో కూర్చొని ఎదురుగా ఉన్న సోఫాలో కాళ్ళు పెట్టుకొని తల వెనక్కి ఆనించి కళ్ళు మూసుకుంటాడు అర్జున్. నిద్రలో జారిపోయిన అర్జున్కు అతని నుదుటి మీద వెచ్చటి ముద్దు స్పర్శ తెలిసి అరు అని కళ్ళు తెరిచి చూస్తాడు. అర్ధరాత్రి అవుతుంటే ఎక్కడ ఏ అలజడి లేక స్తబ్దుగా ఉండి గది వెక్కిరిస్తూ ఉంటే భారంగా కళ్ళు మూసుకుంటాడు అర్జున్. బెడ్ మీద కూర్చున్న ఆరుషికి ఎంతసేపటికి నిద్ర రాకపోతే రోజు భర్త కౌగిలిలో పడుకునే ఆరుషికి అర్జున్ లేక బాధగా చెంపల మీదకి జారిన కన్నీటిని తుడుచుకుంటూ పక్కనున్న పిల్లల్ని చూసి, మీ నాన్నకు మనం అక్కర్లేదేమో బంగారాలు, కనీసం మీకోసం కూడా కాల్ కూడా చేయలేదని బాధగా అనుకుని కొడుకుని కూతుర్ని దగ్గరికి లాక్కొని జోకొడుతూ నిద్రపోతుంది ఆరుషి. మరుసటి రోజు అర్జున్ స్నానం చేసి వచ్చేసరికి ఆరుషి డ్రెస్ తీసి పెట్టి తన ఆఫీస్కి తీసుకొని పోయే ల్యాప్టాప్ నుండి మొబైల్ వాలెట్ అన్నీ సిద్ధంగా పెట్టేది. తను లేక అర్జున్ని డ్రెస్ తీసుకొని ఈ పిల్లలకు అడిక్ట్ అయితే ఇలాగే ఉంటుందని నసక్సానికి డ్రెస్అప్ పై గూచీ షూ కూడా వేసుకొని ఎక్కడో నిన్న పారేసిన తన థింగ్స్ అన్ని వెతుక్కొని కిందకు వస్తాడు అర్జున్ చిరాగ్గా. సులోచన బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తే, మామ్ ఏంటి ఇది, నా సలాడ్ ఆరెంజ్ జ్యూస్ ఎక్కడా అని అడుగుతాడు అర్జున్. అవి నాకెలా తెలుస్తుంది కన్నా, అందుకే పెళ్ళాం ఉండాలనేది, తను ఉంటే నీ అవసరాలను చూసుకునేది కదా, వెళ్ళి తీసుకొని రావచ్చు కదా అర్జున్ అని తల్లి ఆశగా అంటే, అది రాలేదా, లేక ఇంటి అడ్రస్ తెలీదా అని అంతే చిరాగ్గా అని బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా మల్లేష్ కార్తీవ్ అని బయటకు వెళ్ళిపోతాడు అర్జున్. పాపం నా కొడుకు ఏమీ తినకుండానే వెళ్ళిపోయాడండి అని సులోచన బాధగా అంటే, నువ్వే అనేసి మళ్ళీ నువ్వే బాధపడుతున్నావా అని విశ్వనాథ్ గారు అంటారు. తల్లిని కదా అందుకే నాకే బాధ అని సులోచన కూడా తినకుండా కిచెన్లోకి వెళ్తుంది. నవ్వుకొని బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకో డ్రైవర్ను కార్ తీయమని చెప్పి ఆర్షి ఇంటికి వెళ్తారు విశ్వనాథ్ గారు. ఇంటికి వెళ్ళగానే బోర్లాపడి పాకుతున్న మనవడిని విశ్వగారి మీదకు ఎగబాకితే, మామయ్య ఎప్పుడొచ్చారు మీరు, రండి కూర్చోండని ఆరుషి అంటే, ఇప్పుడే తల్లి నిన్ను పిల్లల్ని చూడాలనిపించింది, వచ్చేశాను, నా మీద నీకు ఏ కోపం లేదు కదా అని విశ్వనాథ్ గారు అంటారు. మీ మీద నాకు కోపం ఏంటి మావయ్య అని అమ్మ అని ఆరుషి పిలిస్తే కిచెన్లో ఉన్న ఉమ బయటికి వస్తే, అన్నయ్య గారు ఎలా ఉన్నారు, వదిన రాలేదా అని అడుగుతుంది. లేదమ్మా నేను ఒక్కడినే వచ్చానని అంటే బామ్మ విశ్వగారు మాటల్లో పడతారు. ఈలోపు ఆరుషి స్వయంగా కాఫీ పెట్టి తీసుకొని వస్తే తాగుతూ, చాలా మిస్ అయ్యాను తల్లి నీ చేతి కాఫీ అని అంటారు. ఆరుషి చిన్నగా నవ్వితే, ఇద్దరి మధ్య చిన్న తగాదనే కదా తల్లి, ఇంటికి వచ్చేయమ్మా అని అంటారు విశ్వనాథ్ గారు. చిన్నగా నవ్వి, తను కష్టపడుతున్నా అదే మా కోసం రావటానికి కూడా టైం లేనంత బిజీగా ఉన్నాడా మీ అబ్బాయి అని ఆరుషి అంటుంది. అదేంటి తల్లి, నువ్వేనా ఇలా అంటున్నది, వాడిని ఇన్ని రోజులుగా అర్థం చేసుకొని
ఏ రోజు బాధపడిన సందర్భం కూడా లేదు. మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ ఏమైపోయింది తల్లి అని అంటారు విశ్వగారు. ప్రేమ ఉంది కాబట్టి బాధగా ఉంది మావయ్య. ఇప్పుడు తనకి నేనంటే ఉన్న ప్రేమ కన్నా ఆఫీస్ బాధ్యతలే ఎక్కువైపోయాయి. తన నుండి నేను కోరుకునేది భర్తగా అతనిచ్చే ప్రేమే కదా మావయ్య. అది కూడా మర్చి డబ్బు వేటలో పడిపోయాడు మీ అబ్బాయి అని అంటుంది బాధగా ఆరుషి. అర్థం చేసుకోలేకపోతోంది అన్నది వాడి బాధ అయితే, నా గురించి మర్చిపోయాడన్న బాధ నీది తల్లి. నా కొడుక్కి ఏ ఇబ్బంది ఉండకూడదని ఈ ఆస్తిని కంపెనీకి నిలబెట్టాను తల్లి. అందుకు నేను కోల్పోయింది అర్జున్ పసితనం. ఏ రోజు నేను వాడికి తోడుగా లేను అని అంటారు విశ్వనాథ్ గారు. కథ కొనసాగుతుంది. మరి ఆరుషి అర్జున్ మీద కోపంతో పుట్టింటికి వచ్చేసింది. అర్జున్ కూడా తనే రావాలని కోపంతో ఉన్నాడు. మరి వీరిద్దరి కోపాల మధ్య ఏం జరుగుతుంది? ఇలాగే కోపంతో దూరంగా ఉంటారా, లేక వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు తగ్గి మళ్ళీ ఇంకొకరిని కలుసుకుంటారా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.